అందరూ అదే అడిగి అదే ముచ్చట. ఫస్ట్ మీ అన్నకు చూడు లక్ష్మి తర్వాత మీ అన్నకు చూడు లక్ష్మణ్ ఇంకొక అనుకుంటున్నా ఆల్రెడీ అయింది పండిపోయింది. చివరి కొరికి నన్ను నాశనం చేసి వాడే ఫస్ట్. సాయంత్రం అంటే ప్రేమ అనిపోతే డ్యాన్స్ అయితే ప్రేమ ఏదన్నా నేనుండి ఎప్పుడు నిన్న నైట్ నేనుండి ఇది సాయంత్రం చివరి కోరికే మనకి అర్థమైంది ప్రేమ అంటే ఇంగ్లీష్లో అంటలేదు ఇంత కంపెనీ క్లాస్ చూసంటే తమిళ్స్ ఉన్నారా దాంట్లో? తమిళ్స్ ఉన్నారా? తమిళ్ కాదా మలయాళం. హిందీ వస్తుంది. లేచిండా తీస్తా. ఓకే బ్రో. అన్న నీకు షర్బత్ కావాలన్నా? ఏం కావాలన్నా నీకు? షర్బత్ అన్న షర్బత్ చేస్తుంటాడు. షర్బత్ అంటే స్వీటే కదా? స్వీటేనా అన్న? నీకేం కావాలన్నా? 4 నేనే వద్దా అన్న? నన్ను కౌంట్ చేయవా? నాకు సాల్ట్ చెప్పింది ఏంటంటే అటు ఓమ్మని చెప్పింది, పోయి అట్లా లెఫ్ట్ సైడ్ తీసుకోమని చెప్పింది. ఓకే రైట్. అక్కడ డైరెక్ట్ బస్ ఎక్కేయచ్చు కదా? ఓకే రండి బాయ్స్. చలో బాయ్స్. ఏ బోటింగ్ తర్వాత ముచ్చట మళ్ళా మనం అయితే ఇదేంది పర్ణశాల ఊరు నుంచి నడుచుకుంటూ పోతాను చిన్న అడవిలోకి. చూడు అట్లన్నా వాక్ చేస్తే 20 నిమిషాలు అంటున్నాడు, అంటే పరిగెత్తుకుంటే తగ్గుతుంది. పర్ణశాల విలేజ్ ఇది. చూడండి ఇండ్లు మంచిగానే ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు దాంట్లో కూడా ఆఫీస్లో వీళ్ళకి ఇట్లా పోవాలంట. ఇటు చూడు తమ్ముడు. అది హాయ్ చెప్పండి అందరూ. బాయ్. ఇగో ఇదే మన రాముడు సీత లక్ష్మణుడు వనవాసం చేసిన
అడవి పర్ణశాల డెడికేటెడ్ బ్లాగర్. వెళ్తున్నాం మనం. ఇక చూడండి, బ్లాగర్ అంటే రాస్తాడు, బ్లాగర్ అంటే తీస్తాడు. బ్లాగర్ ఈ చెట్టుకి హనుమంతుడు ఎప్పుడు కొమ్మలు ఇంక చెట్లు రాలేదు. ఈ కాయలు ఎప్పుడే తీసుకొచ్చి రాముడు పెట్టింది. అమ్మా ఏంది బత్తాయి చెట్టు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి బత్తాయిలు. బత్తాయి చెట్లు బాగున్నాయి. బత్తాయి చెట్టే కదా అది. అంటే ఏం చెప్పు బ్రో, మనం ఎట్లా పోతున్నాం ఇదా మైకన్నా తీసుకుపోయి లాస్ట్ అడగలే కలుపుతాము. అమ్మా మ్యాప్లు నమ్ముకుంటే గుడ్డి పోకూడదు. హలో, ఇట్లా ప్లేస్లో జనాలు నమ్ముకోవాలి. అది ఇక కట్టెలట్టు తెప్పి మ్యాప్లు నమ్ముకుంటే మార్గదర్శి మహేష్ నేతృత్వంలో మా బృందం ఈరోజు పర్ణశాలకు రావడం జరిగింది. మా మార్గదర్శి చూడండి ఎంత మాకంటే ముందుగా ఎంత ముందుగా నడుస్తున్నాడు. ఏదైనా అడ్డం వచ్చే మాటలు మేము ఇప్పుడు చూడదలుచుకున్నాము. పాము ఏదైనా వస్తే ముందు వేసేది ఆయన్ని తిరుగుతాం. అట్లాంటి అప్పుగా పలకొద్దు, మంచి జరగాలని అనుకోవాలి. మనం ఇంకా దేవుని దగ్గరకు వచ్చినాం, రాములవారి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు పర్ణశాలకు కూడా పోతాను. వాళ్ళు వనవాసం చేసిరు. ఒకసారి దాని మీద అనుకో, మంచి ఫోటో వస్తుంది. మనం దర్శించడానికి వెళ్తున్నాం. హైదరాబాద్ అయితే వచ్చినాం మొత్తానికి. అన్నది తీయకు, అందరినీ మీరు ముందుకు రండి. నా చలికే తీయద్దు బ్రో. ఏయ్ యూట్యూబ్లో అందరు రావాలి, అట్లా కావాలి. మా మార్గదర్శి బ్రో, నువ్వు యూట్యూబ్లో నాకు మెసేజ్ చేయ బ్రో గ్రూప్లో. కంపెనీలో ప్రాజెక్ట్ ఏం చేస్తాం బ్రో? కంపెనీలో ఐటీ అడ్మిన్ మనోడే. పర్ణశాలకు తీసుకెళ్తాను మా అందరు. కెమెరామెన్ అఖిల్తో కంటెంట్ తాత చెప్పిన చిన్న పొరపాటు వల్ల మేము ఇదంతా దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్లు మళ్ళా మెయిన్ రోడ్కి వచ్చి ఈ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఇట్లా తిరుగుకుంటూ వెళ్దామని చూస్తాం. అరే సంచి పట్టారా అవుట్ అయిపోయాడు. వెళ్దామా లోపలికి? ఛార్జింగ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? దూరం దూరం ఉండు. బ్రిడ్జ్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అక్కడ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి మీరందరూ ఇక్కడ అమ్మవారి చీరగుర్తులు చూడడానికి వచ్చారా? ఈ రాతిపైన అమ్మవారి చీరగుర్తులు మీరు చూడాలంటే చీరగుర్తులు ఒకటే ఉండవమ్మా. చీరలతో పాటు మీరు చూడాల్సిన తెలుసుకోవాల్సిన పవిత్రమైన గుర్తులు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి ఏంటనేది మేము చెప్తాము. ఒక దారంటూ మీకు చూపిస్తాము. ఆ దారిలో దండం పెట్టుకుంటూ వెళ్ళండి. మీరందరూ పర్ణశాలకు వెళ్ళారా, డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా? పర్ణశాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చారా? ఆ చెట్టు అవతల ఉంటుంది రాళ్ళగుట్ట, కనబడుతుందా? భక్తులు ఫుల్గా ఉన్నారు అక్కడ. ఈ పాక లోపల నుంచి వెళ్తే మీరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సీతారాముల వారికి వచ్చిన